మనం దేవుని యొక్క వాక్యము లూకా సువార్త 2:10 ఏముందంటే, మనుషులందరికీ సంతోషకరమైన సువర్తమానము క్రిస్మస్. మనుషులందరికీ సంతోషకరమైనటువంటి క్రిస్మస్ మహా సంతోషం. బైబిల్ గ్రంథంలో మహాసంతోషం అనే మాట అరుదుగా కనపడదు. మహాసంతోషం అంటే అప్పటి వరకు ఉన్నటువంటి అంధకారలో ఒకటి యేసుప్రభు వారు పుట్టక ముందులో దాన్ని బ్లాక్ డేస్ అంటారు. బ్లాక్ డేస్, చీకటి యుగం, చీకటి కాలం అనమాట అప్పుడు. ఎందుకంటే మనుషుల మధ్యలో మానవత్వం, దైవత్వం లేనటువంటి రాక్షస కాలం అంటారే, అలాంటి రోజుల్లో ఉన్నారు జనం. అలాంటి సమయంలో అలాంటి చీకటి అంధకార ప్రజల మధ్యలోకి ఒక శుభవార్త దేవుని దూత చెప్పారు. ఏమిటనగా, మనుషులందరికీ సంతోషకరమైన సువార్తమానం, రక్షకుడు మీ కొరకు పుట్టాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎస్, మరి ఈ క్రిస్మస్ సందర్భంగా శుభవార్త ఏంటంటే, ఎంత అంధకారములో ఉన్నా, అనేక బాధల్లో ఉన్నా, ఎంత కష్టములో ఉన్నా నిన్ను రక్షించడానికి యేసు పుట్టాడని ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఒక్కరూ ధైర్యం తెచ్చుకుని విశ్వాసంతో దేవుని వేడుకొని, ఎన్ని కష్టాలున్నా, బాధలున్నా, దుఃఖమున్నా, వేదనున్నా, ఆర్థిక సమస్యలున్నా, మానసిక సమస్యలున్నా, ఎలాంటి కష్టాలున్నా అన్నీ మరిచిపోయి మహాసంతోషకరమైన సువర్తమానమైన యేసుక్రీస్తు ప్రభువుని, ఆ రక్షకుని దర్శించుకోవాలి. దేవుని దూత మనుషులంతా సంతోషకరమైన సువర్తమానం గొర్రెలకు చెప్పినప్పుడు గొర్రెల కాపర్లకి, ఆ గొర్రెల కాపర్లు ఇల్లు యేసును చూసి తరించి సంతోషపడ్డారు, ఆనందించారు. అలాగే ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఒక్కరికి ఒక ఆదరణ, ప్రతి ఒక్కరికి ఒక ధైర్యం. చేజారిపోయిన నీ జీవితాలని తిరిగి దేవుడు కట్టుతాడు. నిరాశలో, నిస్పృహలో ఉన్న, ఆశలు లేని నీ స్థితి జీవితాన్ని ఆశలు చిగురింపజేస్తానికే యేసయ్య వచ్చాడు. చీకటితో అల్లకూలంగా ఉన్న అంధకారమయమైన బ్రతుకులను వెలుగుమయంగా మార్చడానికి యేసు ప్రభువు వచ్చాడు. కనుక ఈ క్రిస్మస్ సంతోషంలో ఆ గొర్రెల కాపర్లకి ఈ మాట చెప్పగానే వారు ఏ విధంగా సంతోషంగా, ఆసక్తిగా, ఉత్సాహంగా యేసును దర్శించుకుని దీవించబడి ధన్యులైపోయారో, అలాగే ప్రతి ఒక్కరూ ఎటువంటి కష్టాలున్నా పక్కన పెట్టి, ఆ కష్టాల నుండి, ఆ బలహీనత నుండి, ఆ వ్యాధుల నుండి, ఆ దురాత్మ నుండి, ఆ సమస్య నుండి విడిపించడానికి యేసు నా కొరకు పుట్టాడని ఎవరైతే గొర్రెల కాపర్లకు వస్తారో, యేసుప్రభుని దర్శించుకుంటారో, అలాంటి వారిని దేవుడు మహా సంతోషంతో దేవుడు ఆశ్రయిస్తాడు. మహాసంతోషం అది ఎన్నడూ కూడా పొందని సంతోషాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నువ్వెన్నడూ కూడా అనుభవించని మహాసంతోషం, దేవుడిచ్చే సంతోషం మహాసంతోషం. అనగా మహాసంతోషం అని ఎప్పుడు అంటామంటే, ఎప్పుడు కూడా పొందనటువంటి సంతోషాన్ని మహాసంతోషం. సంతోషం వేరు, మహాసంతోషం వేరు. కనుక అనేక సంతోషాలు భూమి మీద ఉన్నాయి, కానీ ఆ సంతోషాలు కొద్ది రోజులే, కొద్ది కాలమే. తర్వాత ఆ సంతోషాలు గతించిపోతాయి. దేవుడు ఇచ్చే సంతోషం అది మహా సంతోషం. ఆ మహా సంతోషాన్ని పొందటానికి, మనకి ఇవ్వటానికి యేసయ్య లోకానికి వచ్చాడని తెలుసుకుని విశ్వాసంతో పొందుకోవాలి. ఆశలు లేనటువంటి వాళ్ళకి దేవుడు కూడా ఎవరూ ఆశ్రయించలేరు. దేవుడు నా కొరకే పుట్టాడు, నా చీకటి బ్రతుకులను వెలుగుగా మార్చడానికే, నా జబ్బు స్థితి నుండి నన్ను ఆరోగ్యంగా ఉంచడానికే,
నా దరిద్ర స్థితి తొలగించి ఆర్థికంగా దీవించి ఆశీర్వకరం చేయాలని యేసయ్య వచ్చాడు. యేసయ్య నా చీకటిని వెలుగుగా మారుస్తాడు. ఇది నా మనుషులకు అసాధ్యమే, నాకు అసాధ్యమే, ఎవరికి ఏది నా వల్ల కాదు, కానీ దేవునికి సాధ్యమే. వెలిగించువాడు, వెలుగుగా మార్చువాడు, నాకు మహా సంతోషం ఇవ్వగలడు యేసయ్య. అందుకే నా యేసు నా కొరకు పుట్టాడని రావాలి. బైబిల్ గ్రంథంలో ఈ సందర్భంగా అనేక మాటలు మనం చూస్తాం. అబ్రహాముతో దేవుడు అలా చెప్పుగానే అబ్రహాము దేవుడు చెప్పినట్టు వచ్చేసాడు బయటికి. అందుకని అబ్రహాము సంతానం అబ్రహాము లాంటి విశ్వాస సంబంధాలు ఉండమని బైబిల్ అంతా మోతమవుతుంది. దేవుడు పిలిచినప్పుడు లోబడి వచ్చాడు. గొర్రెల కాపర్లు కూడా దేవుని దూత చెప్పగానే కదిలి వచ్చారు. అలాగే ఎంతోమంది శిష్యులేని యేసు ప్రభు నమ్మిన ప్రతి ఒక్కరు ఒకప్పుడు పిలిచే టైంలో, దేవుడు స్వరం వినే టైంలో ఏమీ లేనివాళ్ళే. లోబడి ఎప్పుడైతే దేవుని మాట నమ్మి దేవుని దగ్గరకు వచ్చారో అందరూ ధన్యులైపోయారు, జీవించబడ్డారు. కనుక రండి, ఇది మహా సంతోషకరమైన సువర్తమానము, క్రిస్మస్ సంతోషం. నమ్మి చేసుకుంటే దీవించబడతావు. అపనమ్మకంతో ఉండి అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఉంటే ఆ ఆశీర్వాదం కోల్పోతారు. దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఈ సంవత్సరంలో ఈ 2024వ సంవత్సరం క్రిస్మస్ ఆనందాన్ని జరుపుకునే అవకాశం దాన్ని తెచ్చాడు. ఎంతోమందికి లేదు, ఎంతోమంది దుఃఖంలో ఉన్నారు, ఎంతోమంది బతికి ఉండి కూడా కష్ట శోకములో ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారు అనుగ్రహించేటువంటి సంతోషాన్ని అనుభవించే ధన్యత నీకు ఇచ్చాడు. అది పొందాలంటే రావాలి, నమ్మాలి, రావాలి, పొందమని అనుగ్రహించమని అడగాలి ప్రభుని. ఇవి లేకుండా మనం చూడండి, పలానా సినిమా చూస్తే ఎంతో సంతోషం ఉందిరా, అది కామెడీ ఉంది, భలే జోకులు ఉన్నాయి, సరదాగా ఉంటుందా అని ఎవరైనా మనకు చెప్పారనుకో, ఆ వెళ్ళాలనే ఆశ కలిగేది. వెళ్ళేవాళ్ళం, ఆ కామెడీ సీన్లు చూసి నవ్వుకుని వచ్చేవాళ్ళం. వెళ్ళకుండా ఇళ్లలోనే కూర్చుని నాకు నవ్వు రావాలంటే ఎవడు ఇవ్వడం, నీకు నవ్వు ఎవరు ఇవ్వలేరు. బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన నీకు నవ్వును, నీ నోట నిండా నవ్వును పుట్టించువాడు దేవుడు. దేవుడు నవ్విస్తే ఎవరు నిన్ను ఏడిపిలేరు. నీవుగా నవ్వాలనుకుంటే ఆ నవ్వు 4 ఇందాల నష్టం. అదే దేవుడే నవ్విచ్చాడు అనుకో, ఎవడు కూడా నిన్నేమి ఆపలేడు. నీ నవ్వు అధికమైపోద్ది, నీ సంతోషం దుఃఖం నీ సంతోషం అధికమైపోద్ది. అందుకని దేవుడు సంతోషిస్తానంటున్నాడు. మహా సంతోషకరమైన సువర్తమానం చెబుతున్నాను. ఏంటి? లోకరక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. ఇదిగో మీరు ఆయన చూసి దర్శించుకోండి అనగానే వచ్చేసారు. అప్పుడు వాళ్ళు ఎంతో ఎగిరి గంతులేసి సంతోషంతో ఆనందంతో దేవుని స్తుతించుకుంటూ కీర్తన పాడుకుంటూ అందరికి ప్రకటన చేసుకుంటూ వెళ్ళారని లూకా సువార్తలో మనం చూస్తాం. కనుక మనం కూడా, నీవు కూడా దేవుని కొరకు అలాంటి సాక్ష్యం చెప్పాలి. నేను ఒకప్పుడు నిరాశలో ఉన్నా, నిస్పృహలున్నా, వ్యాధులున్నా, బాధలున్నా, బలహీనతలున్నా, కృంగిపోయి ఉన్నా, యేసయ్య దగ్గరికి వెళ్ళా, ఆయన దర్శించుకున్నా, ప్రార్థించుకున్నా, యేసయ్యకి నా కష్టాలని చెప్పుకున్నా, నా దుఃఖమంతా ఆయన తొలగించేశాడు, నా చీకటి తొలగించాడు, నా విచారాలు కొట్టేశాడు, నా చింతలన్నీ బాపేశాడు. ఇప్పుడు నాకు సంతోషం ఉంది, ఆనందం ఉంది. ఒకప్పుడు ఏమి లేని స్థితి ఇప్పుడు సర్వసమృద్ధి. ఇప్పుడు పలానప్పుడు అనేది బాధపడి ఇప్పుడు నాకు అన్నీ ఉన్నాయి అని చెప్పగలవు. ఒకప్పుడు నేను అనారోగ్యంగా ఉండేవాడు, ఇప్పుడు ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు. ఒకప్పుడు సమాధానం లేక జీవించా, ఇప్పుడు సమాధానం ఉంది. ఇప్పుడు ఎంతో నా దుఃఖాన్ని దేవుడు చెప్పగలవు. వస్తే దేవుడు ఇస్తాడు, ఇచ్చినాక నువ్వు చెప్పగలవాలని సంతోషానికి సాక్ష్యంగా. కనుక ఈ మహా సంతోషాన్ని నమ్మండి ప్రియులారా.
దేవుడు తప్ప ఎవరు ఇవ్వలేరు. ఎక్కడైనా మనము మన ఇంట్లోనే కానీ బయటైనా కానీ ఎక్కడైనా ఫ్రెండ్సే కానీ బంధువులే కానీ భోజనాన్ని పిలుస్తున్నప్పుడు సంతోషంగా వెళ్తాం. ఆ పెళ్లి సంతోషం ఎంతసేపు, ఆ బర్త్డే సంతోషం, ఫ్రెండ్షిప్ సంతోషం ఎంతసేపు ఉంటుంది, ఆ భోజనం సంతోషం, ఆ పార్టీ సంతోషం, ఆ ఫంక్షన్ సంతోషం ఎన్ని గంటలు ఉంటే ఎన్ని రోజులు ఉండొచ్చు. కానీ దేవుడిచ్చే సంతోషం ఇది మహాశ్రేష్టమైనది, తరగని సంతోషం, ఎవరు దొంగిలించలేని సంతోషం. యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, మీ సంతోషమును ఎవడును దొంగిలించలేడు అంటాడు యేసయ్య. అంటే యేసయ్య ఇచ్చిన సంతోషాన్ని ఎవరు తొలగించలేరు. అందుకే ప్రభువా నన్ను సంతోషపరచు, నన్ను మీరు పుట్టించండి ఆయన, మీరు నాకు ఆనందాన్ని ఇస్తే ఎవరు దొంగిలించలేరు, ఎవరు అపహరింపలేడు. కనుక మీరు ఇవ్వండి నాయన. ఈ తాత్కాలికమైన సంతోషాలు, ఈ కొన్ని రోజులు సంతోషం, కొన్ని రోజులు ఏడుపులు, కొన్ని గంటల సంతోషం, తర్వాత అంత దుఃఖమే. ఇది వద్దు నాయన, నిత్య సంతోషం. మరి బైబిలు మరో చోట ఏమని ఉంటుందంటే యెషయా గ్రంథములో 51:11 ఉంటుంది, యెహోవా చేత విమోచించబడిన సంగీతాలతో సియోను తిరిగి వచ్చేదారు నిత్య సంతోషం, నిత్య సంతోషం వారి తలల మీద ఉండును. కనుక వాళ్ళు సంతోషానందంతో పాటలు పాడతారు, దుఃఖాలు నిట్టూర్పులు ఎగిరిపోతాయి అలాంటి వాళ్ళ మీద నుండి. అలాగే 35:10 యెషయా గ్రంథంలో యెహోవా చేత విమోచించబడిన వారు పాటలు పాడతారు, దేవుని మందిరానికి వస్తూ ఉంటారు, నిత్యానందం ఉండును, ఆనంద సంతోషం గలవారై ఉంటారు అని యెషయా గ్రంథం 35:10. అలాంటి వాళ్ళనంట దుఃఖము కానీ నిట్టూర్పు కానీ ఉండదండి, ఎగిరిపోద్దంట. కరెంట్ వస్తే చీకటి ఎగిరిపోయినట్టు అలాగే ఎప్పుడైతే దేవుల్లో ఆనందంగా సంతోషంగా మనం ఉంటామో ఈ దుఃఖము నిట్టూర్పు అడ్రస్ లేకుండా పారిపోతాయి. కానీ మనుషులు ఆనంద సంతోషాన్ని ఇచ్చే యేసయ్య దగ్గర రాక వాళ్ళు దుఃఖాలను ఇంకా దుఃఖంతోనే వాళ్ళు అట్లాగే ఆ దుఃఖాలని బిగబెట్టుకుని అట్లాగే ఉండి ఆ దుఃఖాలను ఇంకా అధికం చేసుకుంటారు. మానసిక దుఃఖం, శరీర దుఃఖం, ఆర్థిక దుఃఖము, మనుషుల ద్వారా దుఃఖాలు. ఈ దేవుడేమంటాడు, నేను విమోచిస్తాను, మిమ్మల్ని రక్షిస్తాను, మిమ్మల్ని స్వస్థపరుస్తాను, నాలో ఆనందించండి, నాలో సంతోషించండి, క్రీస్తులో ఆనందించండి, యెహోవా యందు ఆనందించటం మూలంగా మీరు బలము పొందుకుంటారు. సియోను నివాసులారా మీరు సంతోషంగా ఉండి పాటలు పాడండి, నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను అని యేసయ్య చెబుతుంటే కలిసి దేవుళ్ళు సంతోషంగా ఉండలేకపోతున్నారు మనుషులు ఈ అంత్య దినాల్లో. అలా ఉంటే ఆశీర్వాదం. బంధువులుగా కలిసిమెలిసి కబుర్లు ఆడుకుంటూ, ముచ్చట్లు ఆడుకుంటూ, మాట్లాడుకుంటూ, నవ్వుకుంటా, పక్కపక్కలు ఎక్కలు నవ్వుకుంటాం. కానీ ఆ పక్క నాకు ఎంతసేపు ఉంటుంది? 4 రోజులు కలుసుకున్నారంటే 10 రోజులు తన్నుకుంటారు. ఆ బంధువులు సంతోషాలు, స్నేహితులు సంతోషాలు, ఇవేగా లోకంలో జరుగుతున్నది. కనుక అది అవసరమా? దేవుని సంతోషం నిత్య సంతోషం, నిత్య సంతోషం. దేవునిలో నువ్వు నిత్యంగా ఆ సంతోషం నిత్యము ఉంటుంది, నిత్యము. ఏ సంతోషాలైనా ఎగిరిపోతేమో కానీ దేవుడిచ్చిన సంతోషం నిత్యము. అది మహాసంతోషం, గుర్తుపెట్టుకో. అంటే మహాసంతోషం అంటే నువ్వెన్నడూ పొందని సంతోషం. నిత్య సంతోషం అంటే ఇది ఎవరు దొంగిలించలేరు. ఈ నిత్య సంతోషం నువ్వు పొందాలంటే ఆయన దగ్గరకు వచ్చి పాటలు పాడుతూ, సంగీత వాద్యాలు నేర్చుకుంటే కనీసం చప్పట్లను కొడుతూ, తాళాలు వాయిస్తూ, దేవుల్లో ఆనందిస్తూ పరవశిస్తూ ఉంటే నిన్ను అలుముకున్న ఆ దుఃఖం, ఆ నిట్టూర్పు ఎగిరిపోద్ది. పొట్టు ఎగిరిపోయినట్టు ఎగిరిపోద్ది. గాలిస్తే పొట్టెట్ట ఎగిరిపోతావు అలాగా నీ కష్టాలు, శ్రమలు, బాధలు, దుఃఖం విచకూడదు. అలా కాకుండా అవి తగ్గించుకుని ఇంకా నువ్వు ఇళ్ళల్లో కూర్చుంటా, ఇంకా దేవుని దూరంగా ఉంటా, దేవుని దగ్గర రాకుండా
నువ్వు అలాగుంటే ఈ సైతానుడు ఇంకా ఎక్కువ చేస్తాడు, నీ దుఃఖం ఇంకా అధికమైపోద్ది, బాధలు ఎక్కువైపోతాయి, దిగులు ఎక్కువ, విచారం ఎక్కువ. దేవుడు అంటాడు అలా విచారపడ. అందుకే పాటలు కూడా పాడి, చింతలేదిక యేసు పుట్టినో రండి అంటే, చింతలేదిక యేసు పుట్టిన అంటే చింతలు తొలగించడానికి యేసు వచ్చాడు. కానీ ఆ చింతలు తొలగించి యేసు వద్దకు రండి. చింతతో ఇంట్లో ఉంటే ఇంకా ఎక్కువ అవుతుంది, అధికం అవుతుంది. బైబిల్ చెప్తుంది కదా, మీరు చింతించడం మూలంగా మీరేమన్నా తగ్గించుకోగలరా? వద్దొద్దు, నా మీదేంటి, మీ చింతలు తొలగించడానికి నేను వచ్చా, మీ విచారాలు కొట్టివేయడానికి, మీ దుఃఖాన్ని నిట్టూర్పుని ఎగరగొట్టేసేయటానికి నేను వచ్చా. మీరు నా దగ్గర రండి, సంతోషించండి, పాడండి, ప్రార్థించండి, నా యందు ఆనందించండి. బైబిలు వాక్యం వింటూ ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో పాట పాడుకుంటూ ఈ ఆత్మీయ సంతోషంతో ఉండండి. గొర్రెల కాపర్లు అదేగా చేసింది. ఆ గొర్రెల కాపర్లు చేయబట్టే కదా చరిత్రలో నిలిచిపోయారు. ఈ క్రిస్మస్ కాలంలో బిడ్డలారా, మీరు ఏం చేస్తున్నారు? మీ ఇంటికి క్రిస్మస్ డెకరేషన్ చేసుకుంటున్నారా? చేసుకుంటున్నారా? క్రిస్మస్ షాపింగ్లు, క్రిస్మస్ భోజన పదార్థాలు, క్రిస్మస్ డెకరేషన్లు, విందులు, వినోదాలు ఇవన్నున్నా అసలు దేవుని దగ్గర రాకుండా, ఆయన సన్నిధికే రాకుండా, ఆయనలో నువ్వు సంతోషం పొందకుండా ఏ విధంగా నీకు దేవుడు సంతోషం ఇవ్వగలడు? ఎలా నువ్వు పొందగలవు? అవన్నీ చేసుకోవాలి. కానీ వాటికంటే మెయిన్గా గొర్రెల కాపర్లకి మాట చెప్పగానే వాళ్ళు ఏ విధంగా ఆ యేసు ప్రభుని దర్శించి వచ్చి ఆయన చూసి నమస్కరించి, వారు చూచిన వాటిని బట్టి, విన్న వాటిని బట్టి, కన్న వాటిని బట్టి అందరికి చెప్పుకున్న సంతోషంతో ఎలా వెళ్ళిపోయి జీవితంలో సంతోషం పొందుకున్నారో అలాగే మీరు మీ కుటుంబం పొందుకోండి. దేవుడు తన కనికర కటాక్షాలు ఈ క్రిస్మస్ సమయంలో మీ అందరికీ దయచేయునుగాక. సంతోషం ఇది, సంతోషం. నీ జీవితంలో ఎన్నడూ పొందని సంతోషం క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే ఇది నిత్య సంతోషం. అది ఎలా నిత్య సంతోషం? ఎవడు దొంగిలించలేంది, ఎవరు అపహరింపలేనిది, ఏ సైతానుడు దోచుకోలేది. అలాంటి మా నిత్య సంతోషం ఆ యేసయ్య నీకు ఇవ్వాలని ఈ లోకానికి వచ్చాడు కనుక గొర్రెల కాపర్లు ఎలా వచ్చి పొందుకున్నారో రండి, ఆరాధనలో పాలు పొందండి, దేవునిలో ఆనందించండి, సియోన్లో సంతోషించండి, దేవునికి మహిమ తెచ్చుకో. సియోన్ అనగా దేవుని మందిరం, దేవుని సన్నిధి, మెస్సియా గ్రేస్ మందిరం. రండి, ప్రభువులు ఆనందించడానికి రండి, నిత్య సంతోషం పొందండి. సంతోషకరమైన జీవితాలతో మీరు మీ కుటుంబం వర్ధిల్లాలని దేవుడు మిమ్మల్ని ఆశించాలి. మరొకసారి మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యు ఆల్.